శ్రీ గురుభ్యో నమః. ఈ భూమి మీద స్వలాభం లేకుండా, వివక్షత లేకుండా ఎవరైతే ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేస్తారో వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు బ్రహ్మాండ పురాణ ప్రకారం తెలియచేయబడినాయి. అన్నదానం చేసే వారి యొక్క ఆయుష్ చాలా పెరుగుతుంది. ఉన్నదానికంటే ఒక 30% ఎక్కువగా ఆయు పెరుగుతుంది. అదే మాదిరిగా ఆకర్షణీయమైనటువంటి కాంతి వారిలో ప్రతిబింబిస్తుంది. ఎవరైతే అన్నదానాన్ని ఇతోధికంగా చేస్తూ ఉంటారో, వివక్షత లేకుండా అందరినీ సమానంగా భావించి అన్నదానం చేస్తారో, వారు భూమి నుండి నిష్క్రమించే నాటికి వారికి స్వర్గలోకము నుండి బంగారంతో తయారు చేసినటువంటి విమానం వస్తుంది. పద్మపురాణం ప్రకారం అన్నదానానికి సమానంగా మరొక దానం లేదు అని చెప్పబడినది. అంతేకాకుండా ఆకలితో ఉన్న వారిని చులకన చేయకుండా వారికి కడుపు నిండా భోజనం పెట్టిన వారికి ఇహలోకములో మరియు పరలోకంలో సుఖము కలుగుతుంది. పరలోకంలో కొండలంత రుచికరమైనటువంటి భోజనం అటువంటి దాతల కోసం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. అన్నదాతకు దేవతలు మరియు పితృదేవతలు ఆశీర్వాదం ఇస్తారు. అన్నదాత యొక్క తెలిసి తెలియక చేసినటువంటి అన్ని రకాల పాపాలు అతనిని విడిచి వెళ్ళిపోతాయి. కాబట్టి మీకు చేతనైతే అన్నదానం చేయగలిగితే ఎలాంటి వివక్షత లేకుండా మీకు అందుబాటులో ఉన్నదాని ప్రకారంగా చేతనైనంత మందికి అన్నదానం చేస్తూ దేవాది దేవుడి యొక్క కృపకు పాత్రులై మంచి ఆయుష్ను, కాంతివంతమైనటువంటి దేహమును, చివరకు ముక్తిని పొందడానికి అవకాశాలను పొందవలసిందిగా తెలియజేస్తూ శ్రీమాత్రే నమః.